Yes, sir. Class start చేయొచ్చా? క్లాస్ స్టార్ట్ చేయొచ్చమ్మా? చూడండి, పవర్ ఫంక్షన్స్ ఈ ఇంట్లో సెకండ్ మోడల్ ఇది. Let y is equals to a x power b be the function to be fitted to the given data చూడమ్మా, లాస్ట్ మోడల్లో y is equal to a plus bx అనే స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ పవర్ ఫంక్షన్ కాబట్టి y is equal to a into x power b తీసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది పవర్ ఫంక్షన్ కాబట్టి. ఇప్పుడు y is equal to a x power b అనేది ఫంక్షన్. ఆ ఫంక్షన్ కి సంబంధించిన డేటా గురించి మాట్లాడదాం. టేకింగ్ logarithms of both sides, taking logarithms of both sides, we obtain the relation ఏ రిలేషన్ వస్తుంది మనకి? log y is equals to log of a x power b, దాని నుంచి log a plus b log x రావడం జరుగుతుంది. అంటే మనకు వచ్చిన రిలేషన్ ఏంటంటే log small y is equal to log a plus b log x అనే ఈక్వేషన్ రావడం జరిగింది, which is of the form దీన్ని నా కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నానంటే క్యాపిటల్ y is equal to ఈ ఈక్వేషన్ క్యాపిటల్ y is equal to క్యాపిటల్ A ప్లస్ క్యాపిటల్ B ఇంటూ క్యాపిటల్ X కింద రాయడం జరుగుతుంది. వేర్ క్యాపిటల్ Y is equal to log small y, comma capital A is equal to log small a, capital B is equal to small b, and capital X is equal to log small x. Hence, from the procedure, in the previous section, we can be evaluate capital A and capital B. Then small a and small b can be calculated from the formula
capital A is equal to log small a, capital B is equal to small b, and capital X is equal to log small x. ఓకేనమ్మా, చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పవర్ ఫంక్షన్ అనేది y is equal to a x power b అనే పవర్ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ పవర్ ఫంక్షన్ కి కొంత డేటాని ఫిట్ చేస్తే ఈ పవర్ ఫంక్షన్ కి ఒక ఈక్వేషన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ కి టేకింగ్ ఆన్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ స్మాల్ y is equal to లాగ్ ఆఫ్ ఏ ఎక్స్ పవర్ బి, దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో లాగ్ స్మాల్ y is equal to లాగ్ ఏ ప్లస్ స్మాల్ బి లాగ్ ఎక్స్ రావడం జరిగింది. దీన్ని నేను నాకు కన్వీనియంట్ ఫామ్ లోకి మార్చుకోవడం జరిగింది. అది ఏ ఫామ్ అంటే y is equal to a plus bx. అంటే లాస్ట్ క్లాస్ లో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ స్మాల్ y is equal to స్మాల్ a plus స్మాల్ bx, ఇక్కడ క్యాపిటల్ Y is equal to క్యాపిటల్ A plus క్యాపిటల్ bx, వేర్ ఇక్కడ ఈ లాగ్ y ప్లేస్ లోనేమో క్యాపిటల్ Y తీసుకోవడం జరిగింది, అలాగే లాగ్ స్మాల్ a ప్లేస్ లో క్యాపిటల్ A తీసుకోవడం జరిగింది, స్మాల్ b ప్లేస్ లోనేమో క్యాపిటల్ B తీసుకోవడం జరిగింది, లాగ్ x ప్లేస్ లోనేమో క్యాపిటల్ X తీసుకోవడం జరిగింది. సో y is equal to క్యాపిటల్ A plus క్యాపిటల్ B into క్యాపిటల్ X. సో ఇక్కడ నేను వారి యొక్క ఫార్మ్స్ ఇక్కడ రాయడం జరిగింది, వేర్ y is equal to. హెన్స్ ఫ్రమ్ ద ప్రొసీజర్ ఇన్ ద ప్రీవియస్ సెక్షన్, మనం ప్రీవియస్ సెక్షన్ లో మాట్లాడుకున్నట్టుగా చూడండి, ప్రీవియస్ సెక్షన్ లో y is equal to a plus bx అనే స్ట్రైట్ లైన్ కి మనం సొల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. సేమ్ ప్రొసీజర్ లో మనం ఇక్కడ ఈ ప్రొసీజర్ అంతా కూడా చేస్తాం. ఇది పవర్ ఫంక్షన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని మీద 2 ప్రాబ్లమ్స్ చేస్తే కనుక ఫుల్ పిక్చర్ మనకి క్లారిఫై వస్తుంది. కానీ ఫుల్ గా క్లారిటీ రావాలి అంటే 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎరేజ్ చేయొచ్చా? మా Yes, sir. నెక్స్ట్ ఉండే example. Find the least square power function of the form small y is equals to a into x power b for the data xi yi values 1 2 3 4 గా x వాల్యూస్ ఇవ్వడం జరిగింది. 3 12 21 and 35. y values. చూడండి, మన దగ్గర ఉన్న పవర్ ఫంక్షన్ కూడా మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. స్ట్రైట్ లైన్ లోకి ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క ఆన్సర్ చేద్దాం. సో ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ n into capital A plus capital B into summation capital Xi is equal to summation capital Yi. ఓకే, ఈక్వేషన్ అయితే సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి capital A summation capital Xi plus capital B
summation capital Xi square is equal to summation capital Xi capital Yi. ఓకేనమ్మా, ఇక్కడ అన్ని కూడా క్యాపిటల్స్ లో ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సింది. టేబుల్ వచ్చేసరికి వాడు మాత్రం ఇచ్చిన డేటా అనేది స్మాల్ ఎక్స్ స్మాల్ వై లో ఇవ్వడం జరిగింది. సో స్మాల్ xi స్మాల్ yi వాల్యూస్ 1 2 3 4, x కి కరెస్పాండింగ్ గా y వాల్యూస్ 3 12 21 అండ్ ఫైనల్లీ 35. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏం కావాలంటే క్యాపిటల్ xi కావాలి. క్యాపిటల్ xi అంటే లాగ్ స్మాల్ xi అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్యాపిటల్ yi కావాలి. క్యాపిటల్ yi వాల్యూ అంటే లాగ్ స్మాల్ yi అనే విషయం మనకి తెలియాలి. అలాగే ఇక్కడ క్యాపిటల్ xi స్క్వేర్ వాల్యూ కావాలి. అలాగే ఇక్కడ క్యాపిటల్ xi ఇంటూ క్యాపిటల్ yi వాల్యూస్ కావాలి. అదవుతుందా? సో ఇక్కడ xi ఉన్న వాల్యూని లాగర్థం అప్లై చేస్తే log 1 వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ log 2 వాల్యూ 0.6931 అవుతుంది. నెక్స్ట్ log 3 వాల్యూ 1.0986 అవుతుంది. అలాగే log 4 వాల్యూ 1.3863 అవుతుంది. log yi అంటే log 3 వాల్యూ 1.0986 అవుతుంది. log 12 వాల్యూ 2.4849 అవుతుంది. log 21 వాల్యూ 3.0445 అవుతుంది. log 35 వాల్యూ 3.553 అవుతుంది. ఓకేనా? log xi స్క్వేర్ వాల్యూ అంటే ఇక్కడ వచ్చిన xi ని స్క్వేర్ చేస్తే 0 0.4804 1.2069 1.9218 xi yi అంటే క్యాపిటల్ xi క్యాపిటల్ yi రెండు మల్టిప్లై చేస్తే 0 1.1937 3.6744 6.8326. సో నాకు సమ్మేషన్ xi వాల్యూ కావాలి కాబట్టి, క్యాపిటల్ xi వాల్యూ కావాలి కాబట్టి వీటన్నిటిని సమ్ చేస్తున్నాను. ఇక్కడ స్మాల్ xi ని స్మాల్ yi ని సమ్ చేయవలసిన అవసరం లేదు. సో ఇది 3.1780. summation of capital yi value 10.1833. summation capital xi square value 3.6091. అలాగే summation xi అంటే summation capital xi into yi value 11.7007. ఇక్కడ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయడం అర్థమైందా? ఫస్ట్ ఏమైనా డౌట్స్? అర్థమైంది సార్. సో దీని నుంచి ఫ్రమ్ ద టేబుల్ n is equal to 4, sigma summation capital xi is equal to
3.178. Summation capital YI is equals to 10.1833. Summation capital XI square is equal to 3.6099. Summation capital XI into capital YI value 11.7007. So ఈ వాల్యూస్ ని నార్మల్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే substitute these values in a normal equations. ఏమవుతుంది? స్మాల్ n వాల్యూ 4, capital A value capital A ni plus summation xi value 3.178 capital B is equals to summation yi కాబట్టి 10.1833. Summation capital Xi value 3.178 capital A plus summation Xi square value 3.6099 capital B is equal to 11.7007. Okay. By solving these equations, we get capital A value రావడం జరిగింది -0.0997. అలాగే capital B value రావడం జరిగింది 3.3298. So the least square function capital Y is equal to A plus dx. So capital Y is equal to -0.0997 plus 3.3298 into capital X. అయితే ఇది లీస్ట్ స్క్వేర్ ఫంక్షన్ లైన్ లో ఉంది, స్ట్రైట్ లైన్ లో ఉంది. కానీ మనకి కావాల్సింది స్మాల్ y is equal to a into x power b అనే ఫంక్షన్. సో చూడండి ఇక్కడ క్యాపిటల్ Y అంటేనేమో లాగ్ స్మాల్ y is equal to -0.0997 plus 3.3298 into x. సో ఈ లాగరిథం ని రైట్ హ్యాండ్ సైడ్ కనుక మూవ్ చేసినట్టయితే ఇక్కడ రాస్తున్నాం స్మాల్ y is equal to e పవర్ -0.00997 into ఇక్కడ x ప్లేస్ లో లాగ్ x రావడం జరుగుతుంది. ఇక్కడ log x. So into e power log x power 3.3298 రావడం. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. e పవర్ -0.0997 ప్లేస్ లో 0.90
51 రావడం జరుగుతుంది ఇంటూ స్మాల్ ఎక్స్ పవర్ 3.3298 వస్తుంది స్మాల్ y. ఇది ఫంక్షన్, ఇది దీని యొక్క సొల్యూషన్ అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూలో మనం 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, కరస్పాండింగ్ y వాల్యూ 3 అవుతుంది. అదే ఎక్స్ వాల్యూలో 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, కరస్పాండింగ్ y వాల్యూ 12 అవుతుంది. అదే ఎక్స్ వాల్యూలో 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, కరస్పాండింగ్ ఫంక్షన్ y వాల్యూ ఎంత అవుతుందంటే 21 అవుతుంది. అదే 4 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 35 అవుతుంది. ఇది డేటా. ఈ డేటాకి సంబంధించిన ఈక్వేషన్ ఇది పవర్ ఫంక్షన్. ఎరేస్ చేయొచ్చా? Yes, sir. ఇంకో ప్రాబ్లం చూడండి. ఫిట్ a curve small y is equal to a x power b by the method of least curves. Using the following table. So our table values ఇవి ఈ రకంగా ఇవ్వడం జరిగింది. x y x వాల్యూ వచ్చేసరికి 61 26 7 2.6 350 400 500 finally 600. సో దీని యొక్క సొల్యూషన్ ఏం చేస్తామంటే the normal equations are n capital A plus capital B summation capital Xi is equal to summation capital Yi. First normal equation. అలాగే capital A summation Xi plus capital B summation Xi square is equal to summation Xi Yi. ఇవి నార్మల్ ఈక్వేషన్స్. సో టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే xi yi స్మాల్ capital Xi is equal to log xi, capital Yi is equal to log small yi, capital Xi square, capital Xi into capital Yi. 61 26 7 2.6 350 400 500 final value 600. capital Xi log value find out చేయాలి. 4.1109 3.2581 1.9459 0.955 capital Yi value 5.8579 5.9915 6.2146 6.3969 Xi square 16.8995 10.6152 3.7865 0.9130.
ఈ xi ని స్క్వేర్ చేస్తే ఆ వాల్యూ వచ్చింది. xi ఇంటూ yi అంటే ఇక్కడ క్యాపిటల్ xi ని క్యాపిటల్ yi వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే xi yi వాల్యూ వస్తుంది. 24.0812, 19.5209, 12.0930, 6.1122. సో వీటిని సమ్ చేస్తే సమ్మేషన్ క్యాపిటల్ xi వాల్యూ వచ్చింది. ఎంతంటే 10.2704. ఈ వాల్యూ 24.4609. ఈ వాల్యూ 32.2142. ఈ వాల్యూ వచ్చేసరికి 61.8072. సో from the table we have sigma xi is equal to 10.2704, n is equal to 4, summation yi is equal to 24.4609, summation xi square is equal to 32.2142, summation xi into yi value 61.8072. Erase చేయచ్చమ్మా? Yes, sir. Substitute these values in normal equation. We get the normal equation. So n value name of 4, capital A, plus 10.2704 capital B is equal to 24.4609. Next equation వచ్చేసరికి 10.2704 A plus 32.2142 B is equals to 61.8073. Solving these equations, we get capital A is equals to 6.554, capital B is equal to minus 0.1709. The least square function capital Y is equal to A plus BX that is equal to Y is equal to 6.554 minus 0.1709 into X. So log small y is equal to the value 6.44 minus 0.1709 into log small x. So దీని నుంచి y is equals to e power 6.554 into x power minus 0.1709.
So finally y is equals to 702.0468 into small x power minus 0.1709. The final result. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేవు సార్. అమ్మా అందరూ ఓకేనా? అందరికి అర్థమవుతుందా? సార్ చెప్పండి సార్ నాకు నిన్న మోడ్ లో ఈక్వేషన్ రాలేదు సార్. ఎక్కడ కూడా మోడ్ అని క్లిక్ చేసినప్పుడు 3 టైమ్స్ చేసిన ఈక్వేషన్ అని కనిపించలేదు సార్ స్క్రీన్ మీద. మోడ్ బటన్ ని 3 టైమ్స్ క్లిక్ చేయి. చేశాను సార్. ఈక్యూఎన్ రాలేదు సార్. సార్ నీ ఇది చూపిస్తావా? ఎస్ సార్. క్యాల్సి చూపించు ఒకసారి. బేసిక్ వెర్షన్ అనేది క్యాల్సి, అడ్వాన్స్డ్ ఏంటి సార్? బేసిక్ గా అడ్వాన్స్డ్ అది. ఒకసారి నీ దగ్గర ఉన్న క్యాల్సి బేసిక్ మోడల్, అడ్వాన్స్డ్ మోడల్? బేసిక్ అనుకుంటా సార్. ఏంటి సార్? చేయొచ్చు కదా ఇది. నువ్వు కంటిన్యూ చెయ్యి. ఎస్ సార్. ప్రాబ్లం నోట్ చేయడం ఈ లోపు. ఫిట్ an exponential curve. సారీ, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అని తీసుకోవద్దు అప్పుడే. ఫిట్ ఏ కర్వ్ అని తీసుకోండి. ఫిట్ ఏ కర్వ్ of the form y is equal to a x power b to the following data. xi, yi values 1, 2, 3, 4, 5, 6, 7, 8, 1.0, 1.2, 1.8, 2.5, 2.6, 4.7, 6.6, 9.1. ఈ డేటాకి ప్రాబ్లం చేయండి అమ్మా. ఆన్సర్ వచ్చేసరికి ఎంత వస్తుందంటే స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు 1.9305 ఇంటూ ఎక్స్ పవర్ 0.2043. చెక్. ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. మనం క్యాలిక్యులేటర్ చూపించలేదు.
మీ ప్రాబ్లం చేస్తుండండి. జ్యోతి భవాని ఎస్ సార్. కొద్దిగా దగ్గరికి పెట్టమ్మా, డిస్ప్లే మాత్రమే చూపించు నాకు. కనిపిస్తుంది. లైట్స్ ఆఫ్. ఒకసారి ఉండండి సార్. కనిపిస్తుందా సార్? మాది ఒరిజినల్ కాదమ్మా, క్యాల్సి. అది మార్చాలి అయితే. కొన్నావు ఏం సార్? ఎక్కడ కొన్నావు? నాది కాదు సార్, మా బ్రదర్ ఇచ్చాడు సార్. కొనలేదు సార్, మా బ్రదర్ ఇచ్చాడు సార్. ఒరిజినల్ క్యాల్సి కాదు. మా జ్యోతి భవాని ఎస్ సార్. చూడది క్యాల్సి పైన FX991MS అని ఉందా? ఉంది సార్. ఈక్వేషన్ రావట్లేదా? అవును సార్. సార్ క్లియర్ చేసావా? ఏం సార్? క్లియర్ చేసావా? మొత్తం అన్ని ఆపరేషన్స్ క్లియర్ చేసావా? ఒకసారి నేను చెప్తాను. షిఫ్ట్ ఉన్నాయి సార్. సార్ అన్ని క్లియర్ లోనే ఉన్నాయి సార్, ఏమో ఆప్షన్. సార్ నేను చెప్పింది షిఫ్ట్ షిఫ్ట్ తర్వాత మోడ్ ప్రెస్ చేసాను సార్. 3 అని ఉందా? క్లియర్ ఆల్ కింద 3 అని ఉందా? 3 నొక్కు. అలా అని లేదు సార్. ఈజీ సార్ 3 అంటే. మళ్ళీ సెకండ్ టైం నొక్కు మోడ్. చేశాను సార్. ఇప్పుడు ఏమైనా వచ్చింది? DE91 RAD2 CRA3 అలా వచ్చింది. ఓకే రైట్. మళ్ళీ నొక్కు. FIX1 SCI2 NORM3 రైట్. మళ్ళీ నొక్కు. DISP1 అంతేనా? అంతే సార్. మళ్ళీ నొక్కు మోడ్. 0